వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూస్తూ ఉన్నాము. అటు కేటీఆర్ను అలాగే హరీష్ రావు గారిని కూడా సిట్కు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అన్న, ఈ విషయానికి వచ్చే ముందు మేడ్చల్ జిల్లాలో కార్యకర్తల సమావేశాల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినట్టు కాదు, గెలవకుండా గెలిచినామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై జరుగుతూ ఉన్నాయి. ఒక 10% మీరు గెలిచి చూపెట్టండి మున్సిపాలిటీలను, దేనికైనా సిద్ధం అంటున్నారన్న. మీరు దాన్ని ఎలా చూస్తారన్న? పంచాయతీ ఎన్నికల్లో పట్టబగలే ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుక్కలు చూపెట్టింది. అయినా బుద్ధి రావడం లేదు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మీరు 10% గెలవాలి, మీరు 20% గెలవాలి. మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కాదు, 2028 కూడా కాదు, 2026లో ఈ రోజు ఎన్నిక పెట్టినా కూడా కారు 100 స్పీడ్తోని 100 సీట్లు సాధించడం ఖాయం. కారుకు ఎవడు అడ్డం వచ్చినా తొక్కుకుండా పోవడమే, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది ప్రజలు డిసైడ్ చేశారు. ప్రజలకు పరిపాలన అందుతలేదు కాబట్టి, పాలనలో డెలివరీ లేదు కాబట్టి ప్రజలు విసుగు చెంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. మేతకు మరిగిన దున్నపోతు ఏ రకంగానైతే దున్నుడు మర్చిపోతుందో, స్కాములకు మరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పరిపాలన మర్చిపోయి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీదనే వీళ్ళు మొత్తం టైంపాస్ చేస్తున్నారు. ఏం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో 2 నెలల్లో మీరు ఒకసారి గమనించండి. స్కీముల కంటే స్కాములే ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆ స్కాములను బయటపెట్టేసరికి మూతిగాలిన పిల్లిలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏరు పడుతున్నారు. పాపం 2 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీని బట్టబయలు చేసేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకు మొసమర్రకుండా చేసింది. అందుకనే తెల్లారు లేస్తే ఈ కేసు ఆ కేసు, ఈ విచారణ ఆ విచారణ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పాలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పరిపాలన మర్చిపోయిన్లు, పరిపాలన చేతగాక తొండలు పట్టే దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తొండలు దొరకక సతమతం అవుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఈ కేసులు, ఈ విచారణలు, వీటితో ఒరిగేది ఏం లేదు. ఈ లొట్టపీస్ కేసులు, దాంట్లో ఉన్నది కూడా ఏం లేదు. ఆల్రెడీ ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు అని చెప్పేసి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ సిట్టు సుప్రీంకోర్టు కంటే పెద్దదా? సుప్రీంకోర్టు కంటే పెద్దదైతే కాదు కదా. సిట్టు పరిస్థితి ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో రేవంత్ రెడ్డి గారి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి మొగోడైతే ఇదే బుగ్గు కుంభకోణం మీద ఈ సిట్టు వేయాలి. ఎందుకు వేయవు? ఎందుకు విచారణ చేయవు? నువ్వు మొగోనివైతే ఈ సిట్టుతోని మంత్రుల మీద ఎంక్వైరీ పెట్టు. ఈ సిట్టు వచ్చి నీ మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళ 1,00,000 కోట్ల కుంభకోణము ఎట్లా బట్టబయలు అవుతుంది, 1,00,000 కోట్ల దోపిడీ బట్టబయలు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఈ సిట్టుని కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదనే ప్రయోగం చేస్తూ ఉన్నారు. దీంతో ఒరిగేది ఏం లేదు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైనటువంటి సందర్భంలో ప్రజలే దీని మీద స్పందిస్తారనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పందించారన్న. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐకి అప్పగిస్తామని అంటున్నారన్న. దాన్ని ఎలా చూడొచ్చు అన్న? సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిని సరైనటువంటి దారిలో పెట్టడము చాలా అవసరం. అది వాళ్ళ బాధ్యత కూడా. ఇప్పటికే కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కు అవుతున్నారని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. కాబట్టి బీజేపీ తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే దీన్ని ఎంక్వైరీ చేయడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి దీంట్లో వాస్తవాలను బయటపెట్టడానికి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రయత్నాలు చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెక్స్ట్ కేసీఆర్ అంటున్నారన్న. దాన్ని ఎలా చూడొచ్చు? కేసీఆర్తో పెట్టుకోవడం అంటే అగ్గితోని చెలగాటం ఆడడం. అగ్గితోని చెలగాటం ఆడితే కాంగ్రెస్ పార్టీ కోట కాలిపోతుంది, కూలిపోతుంది. ఆ కాంగ్రెస్ కోటలో మళ్ళా గడ్డిపోస కూడా మొలవదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అరెస్ట్ చేయలేరండి. ఏ విషయంలో ఎవరిని టచ్ చేయలేరు. ఎందుకంటే దాంట్లో ఉన్నది కూడా ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి దీంతో అయ్యేదేం లేదు, పోయేదేం లేదు.